వెల్కమ్ నమస్తే. టు మెట్రో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు ఖచ్చితంగా నిర్వహించాలి సెప్టెంబర్ 30 లోపు అని చెప్పేసి హైకోర్టు ఒక కీలక తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో దీన్ని పరిస్థితులపైన ఓవరాల్ గా బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు ప్రస్తుతం మనతో ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. తన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైకోర్టు తీర్పు, ఈ కీలక తీర్పుని ఎలా చూస్తారు తను అనేది తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే కృష్ణన్న గారు. నమస్తే. చెప్పండి అన్న, ఈ రోజు హైకోర్టు ఒక కీలక తీర్పు ఇచ్చింది. తెలంగాణలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని. దీన్ని ఎలా చూస్తారు? హైకోర్టు తీర్పు ప్రకారం 30 లోపల పెట్టాలి. ఉమ్, అయితే రిజర్వేషన్ల మీద ప్రభుత్వం ఓ నిర్ణయం, బీసీ రిజర్వేషన్ల మీద ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవాలి. ఉమ్, 42% పెంచుతూ జీవో జారీ చేయాలి. ఆ జీవో ప్రకారం అమలు చేయాలి. రెండవది, ఎవరైనా కోర్టుకు పోతే కోర్టులో కూడా కేసు గెలిచే అవకాశం ఉంది. ఉమ్, ఎందుకంటే అసెంబ్లీలో చట్టం చేశారు, ఉమ్, జనాభా లెక్కలు ఉన్నాయి. సుప్రీంకోర్టు 50% క్యాప్ తీసేశారు, సీలింగ్. చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం ఆ, ఆ, అన్ని కోణాలలో చూసినప్పుడు గెలిచే అవకాశం ఉంది. ఉమ్. కాబట్టి ప్రభుత్వం ఎలాంటి జాప్యం లేకుండా పెంచుతూ జీవో జారీ చేసి అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అన్న, ప్రభుత్వం తరపున న్యాయవాదులు బీసీ రిజర్వేషన్ మీద ఇంకా మాకు కొంత సమయం కావాలని కోర్టులో అంటే ఇన్ని రోజులు హామీ ఇచ్చిన వాళ్ళు ఏం చేశారు, ఇంతలోపే మరి చేయండి అని చెప్పేసి కోర్టు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఏమో మా పార్టీ స్టాండ్ మాత్రమే 42%, మేము కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మా పార్టీ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది, 42% ఇస్తాము అంటున్నారు. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న అంశం, దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే సుప్రీంకోర్టు పరిధిలో ఏమనుంది? సుప్రీంకోర్టు ఇవ్వద్దని అంటలేదు కదా. వీళ్లకు జనాభా లెక్కలు ఉంటే పెంచుకోవచ్చు అన్న సుప్రీంకోర్టు. జనాభా లెక్కలు 56% జనాభా ఉంది, వీళ్ళు ఇచ్చేది 42. ట్రిబ్యూట్ టెస్ట్ ఇంకా ఏ అంశాల తోటి స్క్రీనింగ్ చేసినా 42 ఇవ్వక తప్పదు. అంటే ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఏమో పార్టీ ప్రకారం మాట ఇచ్చాము, రాహుల్ గాంధీ 42% ఇస్తామంటున్నారు. ప్రభుత్వ పరంగా ఇవ్వాలి, చట్టపరంగా భిక్షం వద్దు. పార్టీ పరంగా భిక్షం వద్దు, చట్టపరంగా పర్మనెంట్ ఉండాలి. ఎలాగూ స్థానిక సంస్థల్లో సర్పంచ్ ఎన్నికల్లో ఖచ్చితంగా 60% మంది ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు పార్టిసిపేట్ చేస్తారు. వీళ్ళు ఇచ్చేది ఏంటంటారా? అంతే మరి. బీసీలు అంటే రిజర్వేషన్లు పెంచాలి, చట్ట ప్రకారం రిజర్వేషన్లు పెంచుతూ జీవో జారీ చేయాలి. ఏ దానికైనా జీవో జారీ, అసెంబ్లీలో చట్టం చేసినా, పార్లమెంట్లో చట్టం చేసినా జీవో జారీ చేయడం అనేది పద్ధతి. ఒక బీసీ సంఘం జాతీయ అధ్యక్షునిగా ఉన్నారు. ఒకవేళ ప్రభుత్వం ఇలానే ఈ సెప్టెంబర్ 30 లోపు మా పార్టీ స్టాండ్ మాత్రం 42% మీద మేము మాటిచ్చాం, దానికే వెళ్తాము, ఇక మిగతా అంశాలు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నాయని చెప్పేసి స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహిస్తే దీన్ని బీసీ సంఘం అధ్యక్షులుగా ఎట్లా చూస్తారు? ఇలా పోరాటాలకు మళ్ళీ ఏమైనా సిద్ధమవుతారా? రేపు పార్టీ పరంగా ఒప్పుకోం మేము. చట్టపరంగానే 42% పెంచుతూ జీవో తీయాలి, అది ఇంప్లిమెంట్ చేయాలి.